అండి. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా నేనొక స్టోరీ అయితే విన్నాను. ఆ స్టోరీ విన్నాక నాకేమనిపించిందంటే, మనం ఎంత జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తున్నా, వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నా, ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, పరిస్థితులు ఎలాంటి సిట్యుయేషన్స్‌కి తీసుకెళ్తాయి అనేది విన్నాను. సో, ఏమైందంటే వ్యక్తి ఉన్నారు. ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు, ఓవర్ స్పీడ్ లేదు, డ్రింక్ చేయలేదు. బట్ యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఆయన ఒక 5,00,000 ఆఫ్ కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే తీసుకున్నారు. బట్ అది హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా ఒక 2 డేస్‌లో హాస్పిటల్‌లో అయిపోయినియి. ఫ్యామిలీ మెంబర్స్ అతి కష్టం మీద ఇంకొక 4,00,000 తీసుకొచ్చి పెట్టారు. బట్ ఆయన సిక్స్త్ డే ఎక్స్‌పైర్ అయిపోయారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. చాలా పూర్ ఫ్యామిలీ. ఎవరైతే పాలిసీ ఇప్పిచ్చారో వాళ్ళు చాలా బాధపడ్డారు. అరే! ఇంకొక 2,000-3,000 ప్రీమియం ఎక్కువైనా సరే ఒక 25,00,000 కవరేజ్ ఉన్న పాలిసీ ఇచ్చుంటే ఆ పిల్లకి యూజ్ అయ్యేది. ఆ ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేది అని. వాట్ ఐ యామ్ సేయింగ్, ఇప్పుడున్న ప్రమాదాలు, ఇప్పుడు జరుగుతున్న హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా దారుణంగా ఉంటున్నాయి. హాస్పిటల్ బిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మినిమమ్ 25,00,000, 50,00,000 కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని తీసుకోవడం వల్ల అందరికీ బెనిఫిట్స్ ఉంటాయని అనిపించింది. సో, నా ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.